కార్ కట్టలేకండి. చూడండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పొత్తులు కట్టుకున్నోడు వదిలేశాడు, ఉంచుకున్నోడు తగిలేశాడని, అక్కడేమో బీజేపీ మాకు వద్దు అని పాపం 1000-2000 ఓట్లు వచ్చాయి. కొత్తగూడలో 1900. మేము హసీబాబాద్లో నాయకుని పెడితే 2522 వచ్చాయి. సో బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన డిపాజిట్ కాదు కదా, నోటా కంటే తక్కువ వచ్చాయి. అందుకని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాను నేను, అరే నువ్వెందుకు తెలుగుదేశం వద్దంటున్నారు, లోకేష్ అవంటాడు మా ముసలాయన మా నాన్న ముఖ్యమంత్రి అని. అరే నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి కనీసం 103 కోరుకుంటున్నారు, నేను మద్దతు ఇస్తాను. ప్రజాశాంతి పార్టీలోకి వస్తే 24 సీట్లు ఏం కర్మ, నీకు 48 సీట్లు ఇస్తావు. 12 సీట్లు సిపిఐ సిపిఎంకి ఇచ్చి మీ 60 గెలిపించే బాధ్యత మనది, ప్రజలది, దేవునిది. ఎందుకంటే మనం 90% ఉన్నాం, వాళ్ళు 8% ఉన్నారు, 9% కూడా లేరు. అర్థం చేసుకో. వాళ్ళు జెండా మోస్తావని నువ్వంటే మొన్న హరిరామ జోగి గారు ఏమన్నారు, నిన్ను ప్రజలు కోరుకుంటుంటే కొంతమంది నువ్వేమో చంద్రబాబుని కోరుకుంటావేంటి, లోకేష్ క్లారిఫై చేశాడు కదా అది. థ్యాంక్ యూ వెరీ మచ్.